సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రతిజ్ఞ చేయించిన సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిర్దు రాధాకృష్ణ. చైర్మన్ బిర్దు రాధాకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్, వైస్ చైర్పర్సన్, అలాగే మున్సిపల్ కౌన్సిలర్లతో, ప్రజలతో, విద్యార్థులతో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం చేయడం కోసం ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఒక చిన్న ర్యాలీ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ అందరూ కూడా లైన్గా రావాలి. పాల్గొంటానని మరియు మనస భాష కర్మన నా వంతుగా మున్సిపాలిటీ యొక్క అభివృద్ధికి స్టార్ట్ రండి. మెట్లు ప్రవేశపెట్టినటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పురపాలక సంఘంలో ఈ రోజు నుండి 9 రోజుల వరకు అంటే ప్రతిరోజు పరిశుభ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందరం పాలకవర్గం నుంచి మొదలుకొని మా మున్సిపల్ సిబ్బంది కావచ్చు, అధికారులు కావచ్చు, మరియు అలాగే ఈ మా స్వయం ఉపాధి సహకార సంఘం మా మహిళలందరూ కూడా వీళ్ళందరూ కూడా పాల్గొని ప్రతినిత్యం ప్రతి ఒక్క వార్డులోనూ అందరూ పాల్గొంటూ ఏదో ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అంటే ఏదో ఒక కార్యక్రమం అంటే దానిలో సంబంధించి చెత్తను వేరు చేయడం, తడి చెత్త, పొడి చెత్త అనేది వేరు చేయడం ఉంటుంది. మరియు అలాగే దోమల నివారణ ఉంటుంది. మరియు ఇందులో భాగంగా మా పాలకవర్గము మరియు మా గ్రూప్ మహిళలందరూ కూడా మరియు విద్యార్థులు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతిజ్ఞ చేయడం జరిగినది.